హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వేర్ ఎవర్ వాట్ ఎవర్ బై రామ్. ఒక ఫుడ్ బ్లాగ్ అయితే ఈరోజు చేయడం జరిగింది. అది ద గ్లోబ్ గ్రబ్ బఫే రెస్టారెంట్ అండి. ఇది గచ్చిబౌలిలో తీసిన. సో మనం ఎంట్రీ దగ్గరికి అయితే వచ్చేసినామండి. లోపలికైతే ఎంట్రీ ఇచ్చినాం. ఇవన్నీ మనకి లైవ్ కౌంటర్స్. ఇక్కడ మోర్ దెన్ 100+ వెరైటీ ఆఫ్ ఫుడ్ ఐటమ్స్ అయితే దొరుకుతాయి. నాన్ వెజ్ తినే వాళ్ళైతే పర్ పర్సన్కి 1000 రూపీస్ అండ్ ఫర్ వెజ్ పీపుల్ అయితే 800. అన్లిమిటెడ్ ఫుడ్ అయితే మనం తీసుకోవచ్చు. ఇక్కడ టోటల్ సిట్టింగ్ కెపాసిటీ వచ్చేసి 180+ అండి. అండ్ ఇక్కడ ప్లేస్ అయితే చాలా బాగుంది. అండ్ ఇక్కడ అంబియన్స్ కూడా నాకు అందరికీ బాగా నచ్చుతుంది. ఈచ్ ఐటమ్ అయితే నేను క్లియర్గా మీ అందరికైతే ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇక్కడైతే వాష్రూమ్స్ ఉన్నాయి కార్నర్కి. ఇది ఒక పైసా వసూలు ప్లేస్ అని అయితే పక్కా చెప్పొచ్చు. మనం లాస్ట్ వరకు అయితే వీడియో అయితే మంచిగా చూడండి. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. ఫస్ట్ అయితే వాళ్ళు స్టార్టర్స్తో మొదలు పెడతారు. స్టార్టర్స్ మేము నాన్ వెజ్ చూస్ చేసుకున్నాము. నాన్ వెజ్ వచ్చేసి సింగపూర్ చిల్లీ ప్రాన్, క్యాష్యూనట్ మటన్ సిక్ అండ్ బంజారా తంగడి కబాబ్, గ్రిల్డ్ ఫిష్ అండ్ చికెన్ వింగ్స్ అయితే చూసుకున్నాము. వెజ్లో వచ్చేసి క్రిస్పీ కార్న్ చిల్లీ పెప్పర్, అది కూడా చాలా బాగుంది. సో స్టార్టర్స్ అయిపోయినాక నేను లైవ్ కౌంటర్కి అయితే వచ్చిన. ఇక్కడ దహీ పూరి అయితే ఆర్డర్ ఇచ్చిన. మనకి దహీ పూరి కాకుండా చాలా ఫ్లేవర్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ పాప్డీ చాట్, పాలక్ పత్తా చాట్, రాజ్ కచూరి చాట్ అని దొరుకుతుంది. కార్డ్ అయితే మనకి ఎంత అంటే అంత వేసుకోవచ్చు. మసాలాలు మనకు నచ్చిన మసాలా ఫ్లేవర్ అయితే యాడ్ చేసుకోవచ్చు. దీని టేస్ట్ అయితే చాలా బాగుంది. దహీ పూరి అయిపోయినాక ఒకసారి పానీపూరికి ఇట్లా టేస్ట్ చేస్తే బాగుంటుంది అని చెప్పి ఆలూ పానీపూరి అయితే వీళ్ళ దగ్గర ఉంది. ప్రస్తుతానికి అయితే ఆలూ పానీపూరి అయితే ఆర్డర్ ఇచ్చినాం. ఆలూ పానీపూరి ఒక గ్లాస్లో పానీపూరి వాటర్ ఇచ్చారు. టేస్ట్ అయితే సూపర్ ఉంది. నెక్స్ట్ కౌంటర్ వచ్చేసి మోమోస్ దగ్గరికి వచ్చినామండి. ఇది స్టీమ్డ్ మోమోస్. ఇవి మనకు నాన్ వెజ్ అండ్ వెజ్ మోమోస్ అయితే దొరుకుతున్నాయి. సో నేనైతే కొన్ని చికెన్ మోమోస్ అయితే వేసుకుని వీటి టేస్ట్ మాత్రం చాలా బాగుంది. నాకైతే చాలా నచ్చింది. వన్ కెన్ కమ్ అండ్ ఈట్ దిస్. సో మోమోస్ టేస్ట్ చేసిన తర్వాత మనం పాస్తా కౌంటర్కి అయితే రావడం జరిగింది. ఈ పాస్తా కౌంటర్లో 3 టైప్ ఆఫ్ సాసెస్ అయితే ఉన్నాయి. ఒకటి ఆల్ఫిడో వైట్ సాస్, ఇంకోటి అరాబ్ టియాటా రెడ్ సాస్, ఇంకోటి వచ్చేసి పింక్ మిక్స్ సాస్ అయితే ఉంది. వీటి టాపింగ్ వచ్చి మనకి కార్న్ అండ్ బ్రొకోలీ అండ్ చుచినీ అండ్ బెల్ పెప్పర్ అయితే పెట్టడం జరిగింది. సో నేను సాస్ వచ్చి ఆల్ఫిడో వైట్ సాస్ సెలెక్ట్ చేసుకున్నా అండ్ వాటి టాపింగ్ వచ్చి బ్రొకోలీ సెలెక్ట్ చేసుకున్నా. వీటి కాంబినేషన్ అయితే చాలా బాగుంది. మీరైతే ట్రై చేయాలి. సో సమ్మర్ స్పెషల్ అని ఇక్కడ మ్యాంగో ఫౌంటైన్ అయితే పెట్టిర్రు. నేనైతే టేస్ట్ అయితే చేసిన, మరి నాకు టేస్ట్ అయితే అంత అనిపించలే. చూడరు మీరు కూడా. నెక్స్ట్ కౌంటర్ వచ్చేసి మంగోలియన్ లైవ్ కౌంటర్ అండి. ఇందులో 2 టైప్ ఆఫ్ సాసెస్ అయితే ఉన్నాయి. పెప్పర్ సాస్ అండ్ బీబీక్యూ సాస్. మనకి టాపింగ్స్ వచ్చేసి చికెన్, ఫిష్, నూడిల్స్ అండ్ ప్రాన్స్. సో నేను బీబీక్యూ సాస్ విత్ టాపింగ్ ప్రాన్స్ అయితే సెలెక్ట్ చేసుకున్నా. మీరు కూడా ఏ కాంబినేషన్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. అక్కడనే చికెన్ కీమా పావు కూడా ఉంది. అది కూడా టేస్ట్ చూసిన చాలా బాగుంది. అది కూడా కౌంటర్స్ అయితే అయిపోయినాయి. ఫుడ్ సెక్షన్కి అయితే రావడం జరిగింది. ఈ ఫుడ్ సెక్షన్లో మనకి ఫ్రూట్స్ అయితే ఉన్నాయి. చాలా వెరైటీ ఆఫ్ ఫ్రూట్స్ అండ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ సాలడ్స్ అయితే ఉన్నాయి. బెడ్ అండ్ అలాంగ్ విత్ బెడ్ అండ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ వెజిటేబుల్స్, ఆనియన్స్, ఎవ్రీథింగ్ సాలడ్ అయితే ఉంది. మనం వెజ్ మెయిన్ కోర్స్కి అయితే వచ్చేసినాం. ఇక్కడ మూంగ్ దాల్ హల్వా, గులాబ్ జామ్ అయితే ఉంది. దాని పక్కన ఎగ్జాటిక్ వెజిటేబుల్ మంచూరియా సాస్ అయితే ఉంది. పక్కన స్టిర్ ఫ్రై బ్రౌన్ గార్లిక్ అని అయితే రాశారు. ఇదైతే మనకి బ్రింజాల్ అండ్ టమాటా అయితే ఉంది. సో దాని బ్రౌన్ గార్లిక్ అని అయితే పేరు పెట్టారు. నెక్స్ట్ మంగోలియన్ నూడిల్స్ దగ్గరికి అయితే వచ్చినాం. ఇవి నూడిల్స్, మంగోలియన్ నూడిల్స్. నెక్స్ట్ పప్పు దగ్గరికి అయితే పోతున్నాం. ఈ పప్పును చూపించే ముందు మీకు ఈ వెజ్ ఐటమ్స్ ఏమేమి ఉంటాయని చూపించకైతే వచ్చిన. నేనైతే నాన్ వెజ్ అయితే ప్రిఫర్ చేసిన. జస్ట్ మీకు చూపిద్దామని అయితే ఇక్కడికైతే వచ్చిన. ఇప్పుడు దాల్ అయితే చూపిస్తుంది చూడు. మనం తెలుగులో పప్పు అంటాం, ఇది దాల్. మొత్తం అయితే కుక్ అయితే అవుతూనే ఉన్నాయి. అట్లనే ఇది దాల్ మఖానీ బటానీ టైప్ ఉంది. దాని పక్కన పన్నీరు కార్న్ మసాలా, ఇది కార్న్ అండ్ పన్నీర్ మిక్స్డ్. అండ్ మనం మన ఫేవరెట్ దమ్ బిర్యానీకి అయితే వచ్చినాం. ఆల్రెడీ స్టీమ్ అవుతూనే ఉంది. సో క్యాబ్ జ్యూస్ అయితే మొత్తం హాట్ అవుతుంది. వెజ్ దమ్ బిర్యానీ అండ్ బిర్యానీతో పాటు మనకి కర్డ్ అండ్ మసాలా కర్రీ అయితే ఉంది. పక్కన కడీ పకోడీ అని అవుతుంది, అది అయితే అయిపోయింది. అండ్ కొంచెం చట్నీ అయితే ఉంది పక్కన. దాని పక్కన వచ్చేసి స్టీమ్ రైస్ అయితే ఉంది, వైట్ స్టీమ్ రైస్. అదైతే రైస్ అయితే కొంచెమే ఉంది, అయిపోయింది. చూపిస్తాం మీకు రైస్ ఎట్లా ఉంది. మొత్తం స్టీమ్ అయితే అవుతున్నాయి అన్నీ. ఓవరాల్ ఇదైతే వెజ్ సెక్షన్. మొత్తం వెజ్ అయితే మీకు మొత్తం చూపించిన. మన ఫేవరెట్ నాన్ వెజ్ దగ్గరికి అయితే పోతాం. స్టార్టింగ్ గీ రోస్టెడ్ డ్రై చికెన్, ఇది మస్తు ఉంది. దాని పక్కకు వచ్చేసి సింగపూర్ చిల్లీ క్రాబ్ అంట. అదే దీనికోసం అయితే రావాలి. మనం బయట అయితే తినలేము కదా, ఇంట్లో ఇట్లా దబాయిచ్చి తినేసేయాలి క్రాబ్ అయితే. చూద్దాం టేస్ట్ అయితే ఎట్లుందో చూడాలి. నెక్స్ట్ సిజ్వాన్ చికెన్ ఫ్రైడ్ రైస్, ఇది మన బయట ఫ్రైడ్ రైస్ టైపు.
అండ్ పక్కన చిల్లీ చికెన్ సాస్, అండ్ దాని పక్కకు వచ్చేసి మస్టర్డ్ కొరియాండర్ ఫిష్ ఇది. ఇంకా నెక్స్ట్ మనకు హోమ్ స్టైల్ ఎగ్ కర్రీస్ అయితే ఉన్నాయి పక్కన, దాని పక్కన. అండ్ రైతా, మిర్చి కా సలాడ్ ఇవంతా. చికెన్ దమ్ బిర్యానీ, హైదరాబాద్ ఇంకా చికెన్ దమ్ బిర్యానీ. బిర్యానీ లేకుంటే మనం ఉండలేము కదా, ముక్కలేనిది ఏం లేదు. సో బిర్యానీ అయితే అయిపోయింది. నెక్స్ట్ చికెన్ లబాబ్దార్ అంటే ఇది అయితే ఈ నాన్ వెజ్ అయితే వేసుకున్నా, వీటితో పాటు పరోటా తీసుకున్నా. అండ్ మాక్టైల్స్ అయితే చార్జ్ సపరేట్గా తీసుకుంటున్నాను మాక్టైల్స్కి. ఐస్ క్రీమ్స్ నేనైతే చాక్లెట్ ఫ్లేవర్ అయితే తీసుకున్నా, వాటితో పాటు క్రీమ్ స్టోన్ ఐస్ క్రీమ్ కూడా దొరుకుతుంది. అండ్ పాప్కార్న్ కూడా టేస్ట్ చేసి ఉండే. నెక్స్ట్ మనం లాస్ట్ అండ్ ఫేవరెట్ డెజర్ట్స్కి అయితే వచ్చినాం. నేనైతే బెర్రీ బిస్కాఫ్, మౌస్ కేక్, స్నో వైట్, స్విస్ రోల్, ఓరియో మౌస్, కెరమెల్ కేక్, రసమలై ఇవన్నీ అయితే దొరికినాయి. ఇవన్నీ అయితే మంచిగా టేస్ట్ అయితే గట్టిగా దబాయించి అయితే చేసిన. మొత్తానికైతే చాలా బాగుంది. ఈ ఫుడ్ వ్లాగ్ అయితే మీకు నచ్చింది అనుకుంటున్నా. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. డోంట్ ఫర్గెట్ టు క్లిక్ దట్ బెల్ ఐకాన్. ప్లీజ్ వెయిట్ until I upload next video. Thank you so much.